నెక్ చిన్నదిగా పెట్టుకున్నప్పుడు షోల్డర్ ఎంత పెట్టుకోవాలి, అదే మనము నెక్ పెద్దది పెట్టుకున్నప్పుడు షోల్డర్ ఎంత పెట్టుకోవాలి ఈ వీడియోలో చూద్దామండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చూడండి, ఈ బ్లౌజ్ పీస్ని రెండుగా ఇలా మడిచాను. జాయింట్ అనేది మన పక్క ఉండాలి, ఓపెన్స్ అనేది మనకు ఆపోజిట్లో ఉంటాయి. ఇలా బ్లౌజ్ పీస్కి మనకి హెచ్చు తగ్గులు అనేది ఉంటుంది. అందుకని మనము ఇలా స్కేల్ పెట్టుకొని చక్కగా డ్రా చేసుకున్నామంటే మనకి ఎక్కడ హెచ్చు తగ్గులు లేకుండా కరెక్ట్గా కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం ఫస్ట్ బ్లౌజ్ తీసుకొని బ్యాక్ పార్ట్ ఎంత ఉందో చూసుకోవాలండి. మనకు బ్యాక్కి ఫస్ట్ మనకు బ్యాక్ పార్టే ముఖ్యం కాబట్టి ఫస్ట్ అది మనం కొలుచుకోవాలి. ఇది స్ట్రైట్ కట్ అండి, క్రాస్ కటింగ్ కాదు. ఇలా మనము పొడవు ఫస్ట్ చూసుకొని, పొడవు అయితే 13.5 ఇంచులు ఉందండి. కరెక్ట్గా 13.5 ఉంది. మనం ఎక్కువ కావాలి అంటే ఎక్కువ కూడా పెట్టుకోవచ్చు. మనకు కరెక్ట్గా కావాలంటే కరెక్ట్గా మనం కొలత అనేది పెట్టుకోవాలి. బ్యాక్ పార్ట్కి మడత కావాలి అనుకున్నోళ్ళు 2 ఇంచులు ఎక్స్ట్రా పెట్టుకోండి. ఇదైతే నేను జాయింట్కి పెట్టాను కాబట్టి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టి ఇలా డ్రా చేసుకున్నాను. మళ్ళీ 13.5 ఇంచుల దగ్గర ఇలా డ్రా చేసుకొని చక్కగా ఒక లైన్ అనేది వేసేసుకొని, మనకు పైన జాయింట్ కూడా కావాలి కాబట్టి ఇంకొక లైన్ ఇలా వేసుకున్నామంటే కింద జాయింట్కి పెట్టుకున్నాము, పైన జాయింట్కి పెట్టుకున్నాం కాబట్టి కరెక్ట్గా 13.5 ఇంచులు వచ్చిందా లేదా చూసుకోవాలి. ఇప్పుడు మనము బ్లౌజ్ తీసుకొని ఇట్లా బ్యాక్కు మడిచి ఇప్పుడు దీనిపైన అంతా సమానంగా బ్లౌజ్ పీస్ పైన వేసుకోవాలండి. ఎక్కడ మనకు తేడా రాకుండా కరెక్ట్గా వేసుకోవాలి. నెక్ అయితే ఎలా ఉందో కరెక్ట్గా అలా పెట్టేసుకున్నామంటే లూజ్ అనేది కూడా మనకి ఎక్కడ తగ్గదండి. అదే మనము ఎలా అంటే అలా వేసుకున్నామంటే లూజు తక్కువలో ఎక్కువలో వస్తుంది. చూడండి, ఈ నెక్ అనేది మనం కరెక్ట్గా పెట్టుకోవాలి. అప్పుడే మనకు బ్యాక్ ఫ్రంట్ కూడా నీట్గా వస్తాయి. భుజం దగ్గరేమో ఇలా బయటికి, నెక్ దగ్గరేమో లోపలికి, ఈ చంక భాగంలో ఆమ్రౌడ్ అంటాం కదా, అక్కడ కరెక్ట్గా మనము చక్కగా పెట్టుకోవాలండి. షోల్డర్ దగ్గరే మనము ఎక్స్ట్రా పెట్టుకుంటాము, చంక దగ్గర మాత్రం కరెక్ట్గా పెట్టుకుంటాము. ఇప్పుడు నడుము కొలత ఎంత ఉందో చూసుకుందాము. నడుము లూజ్ అనేది మనము సైడ్ కుట్లు లెగ్ కూడా కలిపి తీసుకోవాలి. 9.25 ఇంచులు వచ్చింది. 9.25 దగ్గర ఇలా మనం డ్రా చేసేసుకొని నడుము దగ్గర మనకు డాట్స్ పట్టుకుంటాం కదా, ఆ డాట్స్కి అనేది 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. చూడండి, ఈ డాట్స్కి మనము 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసుకొని మన ఇష్టం అండి, 1 ఇంచ్ అయినా పెట్టుకోవాలి, 1.5 ఇంచ్ అయినా పెట్టుకోవచ్చు. కింద ఎంతైతే మనకు లూజ్ వచ్చిందో పైన కూడా మనం అలాగే కరెక్ట్గా పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని ఇలా డ్రా చేసుకున్నామంటే మనకు కరెక్ట్గా ఉంటుంది కొలత అనేది. చూడండి, ఇదేమో కరెక్ట్ కొలత. సైడ్ వచ్చిండేదంతా మనకు కుట్లు లేకండి, అది మన ఇష్టము. ఇంకా 1/2 ఇంచ్ 1 ఇంచ్ అయినా ఎక్స్ట్రా పెట్టి కట్ చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు మనకు షోల్డర్ అనేది ఎంత వచ్చిందో ఫస్ట్ చూసుకోవాలి. 6 ఇంచులు ఉందండి. అలాగే కింద కూడా మనకు 6 ఇంచులు పెట్టేసుకొని ఇలా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత 1.25 నుంచి 1.5 ఇంచ్ దాకా ఇలా మనం డ్రా చేసుకున్నామంటే దాన్ని ఇలా కలుపుతూ మనం లైన్ గీస్తే మనకు కరెక్ట్గా షేప్ అనేది వస్తుందండి. ఇలా డ్రా చేసేసుకొని చూడండి, నెక్ అనేది పొడవు వచ్చి 13.5 ఇంచులు. నడుము దగ్గర ఈ లెంగ్త్ అనేది 5.5 ఇంచులు వచ్చిందండి.
అంటే మనకు 13.5లో 5.5 పోతే 8 ఇంచుల నెక్ అనేది రావాలి. చూడండి కరెక్ట్గా మనకు పైది వదిలేసి మనం కొలుచుకున్నామంటే కరెక్ట్గా 8 ఇంచులు వస్తుంది. ఇదేమో 2.5 ఇంచులు ఉంది. ఇక్కడ కూడా 2.5 ఇంచులు పెట్టేసి చక్కగా డ్రా చేసుకోవాలి. పైన ఎంతో కింద కూడా అంతే పెట్టానండి. ఎందుకంటే ఇది పెద్దవాళ్ళ బ్లౌజ్ కాబట్టి నెక్ అనేది కొంచెం డీప్గా ఉంటేనే వాళ్ళకి జారకుండా ఉంటుంది. 9.25 అండి. మనకు మామూలుగా అయితే 38 ఇంచులు వస్తుంది. నేను ఇక్కడ రాయడం కొంచెం పొరపాటుతో 33 వేశాను. 38 ఇంచులు లూజ్ అండి ఇది. ఈ 38 ఇంచుల లూజుకి మామూలుగా అయితే నెక్ అనేది మనం పెద్దది పెట్టుకున్నామంటే షోల్డర్ 5.5 ఇంచులైనా మనకు సరిపోతుంది. చూడండి 10 ఇంచులు పెట్టుకున్నామనుకోండి షోల్డర్ అనేది కొంచెం తగ్గించుకోవచ్చు. 5.5 ఇంచులు పెట్టుకున్నా మనకు షోల్డర్ అనేది జారకుండా ఉంటుంది. పెద్దవాళ్ళంతా నెక్ చిన్నది పెట్టుకుంటారు కాబట్టి మనము షోల్డర్ అనేది పెంచి కుట్టుకోవాలి. నెక్ కూడా మనము 2.5 కాదండి 3 ఇంచులైనా పెట్టుకోవచ్చు. కానీ ఈవిడ జాకెట్ అయితే మనకు 2.5 ఇంచులే ఉంది, 2.5 పెట్టాను. 3 ఇంచులు పెట్టామనుకోండి నెక్ చిన్నది కాబట్టి మనకు వాళ్ళకి షోల్డర్ అనేది టైట్ కాకుండా నీట్గా ఉంటుంది. అదే కొంచెం పెద్ద బ్లౌజ్ అనుకోండి 6.5 ఇంచులైనా మనము షోల్డర్ అనేది పెట్టుకోవాలి. అప్పుడే వాళ్ళకి నెక్ అనేది టైట్ కాకుండా నీట్గా ఉంటుంది. అదే మనకు నెక్ అనేది పెద్దది పెట్టుకున్నామనుకోండి ఇలా మనము షోల్డర్ పెంచామంటే నెక్ అనేది జారిపోతుంది. అందుకే మనము ఈ సైజు బ్లౌజులకి అంటే 30 నుంచి 38 ఇంచుల దాకా 5.5 మనము షోల్డర్ లూజ్ అనేది పెట్టుకుంటాము. కొంతమంది అయితే వెడల్పుగా ఉంటారండి, అలాంటి వాళ్ళకి 6 ఇంచులు పెట్టుకోవాలి. మామూలుగా మీడియంగా ఉండే వాళ్ళకి 5.5 ఇంచుల షోల్డర్ అనేది సరిపోతుంది. చూడండి ఇప్పుడు హ్యాండ్స్ చూద్దాము. పూర్తిగా 4 మడతలు అంటే 2 మడతలు పూర్తిగా మడిచేసి ఎక్స్ట్రా ఉండేది ఇలా కట్ చేసేసుకోవాలి. ఎక్స్ట్రా కట్ చేసిన తర్వాత మనకు మడతకని మనము 1.5 ఇంచ్ అనేది కింద డ్రా చేసుకోవాలి. చూడండి మనకు ఈ చంకర్ రౌండ్ అనేది సరిపోతుందా లేదా, ఆమ్ రౌండ్కి ఈ క్లాత్ అనేది సరిపోతుందా లేదా ఫస్ట్ చూసుకోవాలి. సరిపోతే మనకు పీసులు అవసరం పడవండి. కొన్నిసార్లు మనకి లైనింగ్ క్లాత్ అనేది ఇంతే వస్తుంది, అలాంటప్పుడు సైడ్ పీస్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు మనము కింద మడతకని 1.5 ఇంచ్ ఇలా పెట్టి ఫస్ట్ మనము స్కేల్ పెట్టి డ్రా చేసేసుకోవాలి. మనకి మడతకి ఇప్పుడు ఇంకా పని లేదండి, ఎందుకంటే మడతకు ముందే పెట్టేసుకున్నాము. ఇప్పుడు మనం హ్యాండ్ పొడవు చూసుకోవాలి. హ్యాండ్ పొడవు చూసుకొని కరెక్ట్గా మనము ఇలా డ్రా చేసుకొని కుట్లు లెగ్ కూడా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా డ్రా చేసుకున్నాము. ఇలా డ్రా చేసుకున్నామంటే మనకి ఎక్కడ పొడవు తక్కువలు అదే ఎక్కువలు తక్కువలు రాకుండా కరెక్ట్గా వస్తుందండి. ఈ లూజ్ అనేది ఎలా చూసుకోవాలో ఇలా చూడండి. మనం పైన షోల్డర్ దగ్గర కొంచెం వదిలేసి చూడండి ఒక 3 ఇంచులు ఇలా వదిలేసామంటే చంక భాగానికి దీనికి కరెక్ట్గా మనకి ఇలా చక్కగా వస్తుంది. ఇలా మనం పెట్టేసి ఇక్కడ డ్రా చేసేసుకొని ఇక్కడి నుంచి మనం డౌన్ అనేది తీసుకోవాలి. 3.5 ఇంచులు డౌన్ అనేది పెట్టానండి. ఇప్పుడు ఇక్కడ 1.5 ఇంచు పైన చిన్న బ్లౌజే కాబట్టి 1.5 ఇంచు సరిపోతుంది. అక్కడి నుంచి మనము ఇలా మనము సైడ్ కలుపుతూ డ్రా చేసుకోవాలి. చూడండి కొంచెం కిందికి పెట్టాను కాబట్టి అది క్రాస్కి సరిపోతుంది. ఈ పైన ఉండేది మనము కట్ చేసుకోవాలి. ఈ పైన ఉండే షేప్ని మనం ఇలా కట్ చేసుకుంటే మనకు హ్యాండ్ షేప్ అనేది నీట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు మనము హ్యాండ్ కింద లూజ్ ఎంత ఉందో ఇలా చూసేసుకొని దానికి ఒక 2 ఇంచులు ఎక్స్ట్రా పెట్టి ఇలా క్రాస్గా డ్రా చేసుకున్నామంటే
మనం కుట్టేటప్పుడు కూడా సైడ్ పీస్ అనేది ఎక్స్ట్రా రాకుండా 2-3 కుట్లు వేసుకుంటాం కాబట్టి నీట్గా ఉంటుంది. ఇప్పుడు ఈ క్రాస్ కూడా కట్ చేద్దాము. నేను మీకు చూపించాలని క్రాస్ అనేది కట్ చేస్తున్నానండి. మామూలుగా అయితే నేను మొత్తం పూర్తిగా కుట్టేసిన తర్వాత హ్యాండ్ ఎప్పుడైతే మనం జాయింట్ చేస్తామో అలాంటప్పుడే నేను ఈ క్రాస్ అనేది కట్ చేసుకుంటాను. మీరు అలాగైనా చేసుకోవచ్చు, ఇలాగైనా చేసుకోవచ్చు అండి. ఎందుకంటే మనం కుట్టేటప్పుడు చిన్న పొరపాటు జరుగుతాయి కాబట్టి లాస్ట్లో మనం అలా కుట్టుకున్నామంటే మనకు నీట్గా వస్తుంది. కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనుండే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోలన్నీ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. చూడండి, ఆ క్లాత్ పైన మనం ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ అనేది వేసేసాము. స్ట్రైట్ కట్ కాబట్టి ఇలా కరెక్ట్గా వేసుకుంటామండి. అదే మనం క్రాస్ కటింగ్ అయితే సైడ్కి వేసుకోవాలి. మనం ఇప్పుడు కరెక్ట్గా ఉండాలంటే బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి మనం ఇలా స్కేల్ పెట్టి డ్రా చేసుకున్నామంటే కట్ చేసేటప్పుడు మనకు కరెక్ట్గా వస్తుంది. బ్యాక్ పార్ట్ ఎలా ఉందో ఫ్రంట్ పార్ట్ను కూడా అలాగే సైడ్ అంతా కట్ చేసేసుకుందాము. నెక్ ఒకటి లేకుండా ఈ సైడ్ అంతా మొత్తము బ్యాక్ పార్ట్ ఎలా మనం కట్ చేసుకున్నామో ఫ్రంట్ పార్ట్ పైన పెట్టి ఇలా నీట్గా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనము నెక్ దగ్గర ఇలా ఖర్చు పెట్టుకొని బ్యాక్ పార్ట్ అనేది తీసేద్దాము. తీసేసి మనము ఫ్రంట్ పార్ట్ చిన్నది పెట్టుకుంటాం కాబట్టి ఇలా మనము 6 ఇంచులు పెట్టి మనము మినిమం 6 ఇంచులే మనం పెట్టుకుంటామండి. ఎక్స్ట్రా పెట్టుకునే వాళ్ళు ఎక్స్ట్రా పెట్టుకుంటారు. మినిమం అయితే 6 ఇంచులు పెడితేనే నెక్ అనేది మనకు ఫ్రంట్ సైడు కరెక్ట్గా వస్తుంది. పెట్టి ఇలా డ్రా చేసేసి ఇప్పుడు కరెక్ట్గా వచ్చిందో లేదో ఫస్ట్ నెక్ అనేది చూసుకుందాము. పైన జాయింట్కి 1/2 ఇంచ్ ఇలా డ్రా చేసేసుకొని అక్కడి నుంచి ఫ్రంట్ నెక్ అనేది చూసుకుందామండి. ఇలా కరెక్ట్గా పెట్టేసుకొని నెక్ అనేది కరెక్ట్గా వచ్చింది. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి క్రాస్ బెల్ట్ దాకా డౌన్ ఎంత ఉందో కరెక్ట్గా ఇలా చూసుకోవాలి. కింద నుంచే మనము జాయింట్కి పైన పెట్టుకున్నాం కదా, అక్కడి నుంచి ఇలా చక్కగా డ్రా చేసుకొని ఇక్కడ ఒక లైన్ వేసుకోవాలి. ఇది స్ట్రైట్ కట్ కాబట్టి కింద జాయింట్ కూడా కొంచెం ఎక్స్ట్రా పెట్టుకోవాలండి. అదే మనం క్రాస్ కటింగ్ అనుకోండి ఇదే సరిపోతుంది, ఎక్స్ట్రా పెట్టుకోవాల్సిన పని లేదు. ఎంత ఉందే మనకు అంతే పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఉక్సుల్ పట్టి నుంచి లూజ్ ఎంత ఉందో షేప్ పట్టి దాకా కొలుచుకొని ఇలా పెట్టేసుకోవాలి. ఈ సైడ్ అనేది మనకు కుట్లులోకి వదిలేసి ఉంటాం కాబట్టి ఆ 2 ఇంచులు వదిలేసి అక్కడి నుంచి డ్రా చేసుకోవాలండి. పైన వచ్చి ఒక లైన్ ఏమో క్రాస్ తీసుకునేదానికి, ఇంకొక లైన్ జాయింట్కి. ఇక్కడ కూడా అంతేనండి, కింద జాయింట్కి ఇక్కడ మనము కరెక్ట్గా వచ్చింది కాబట్టి ఫ్రంట్ నెక్ అనేది పైన జాయింట్కి పెట్టేసుకొని కింద క్రాస్ బెల్ట్ దగ్గరికి ఇలా ఫస్ట్ పెట్టి క్రాస్ బెల్ట్ జాయింట్కి మధ్యలో డాట్ వేసుకుంటాం కాబట్టి దానికి ఇలా మనము కరెక్ట్గా డ్రా చేసుకున్నామంటే ఎక్కడ హెచ్చులు తగ్గులు లేకుండా వస్తుందండి. వాటిని కలుపుతూ ఇలా క్రాస్గా డ్రా చేసుకున్నామంటే క్రాస్ బెల్ట్ క్రాస్ కూడా మనకు కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఎలా డ్రా చేసుకున్నామో అలా మొత్తం కట్ చేసుకోవాలి. ఈ సైడ్ మిగిలిన పీస్ మనకి నడుము జాయింట్కి వస్తుందండి. ఇలాంటివంతా మనము పక్కన పెట్టేసుకోవాలి. దేనికో పక్కన పెట్టుకున్నామంటే నీట్గా ఉంటాయి, మళ్ళీ మనం ఎత్తుకోవాల్సిన పని లేదు. ఫ్రంట్ పార్ట్కి మనము ఇలా క్రాస్ తీసుకుంటాం కాబట్టి దాన్ని కూడా మనం ఫస్ట్ ఇలా తీసేసుకొని బ్యాక్ పార్ట్ పైన వేసి మళ్ళీ ఒకసారి చూసుకోవాలండి. బ్యాక్ పార్ట్ పైన వేసామంటే కరెక్ట్గా వచ్చిందా లేదా మనకు తెలిసిపోతుంది. మనం ఎక్కడ తేడా చేసాము, ఎక్కడ మనకు హెచ్చు తగ్గులు వచ్చింది అనేది ఫస్టే చూసుకున్నామంటే కుట్టేటప్పుడు మనకు ఈజీగా ఉంటుంది, ఎక్కడ తేడా రాకుండా ఉంటుందండి. కొద్దిగా తేడా అనిపించినా కూడా మనకు ఎక్కడో ఒకరి దగ్గర లూజులు రావడము, టైట్ రావడము వస్తుంది. చూడండి, మనం వేసినప్పుడు అంతా కరెక్ట్గా ఉంది. ఈ సైడ్ అనేది కొద్దిగా ఎక్స్ట్రా ఉంది, అది కూడా మనము కట్ చేసుకుందాము.
అంతేనండి, ఇంకంతా నీట్గా వచ్చింది. క్రాస్ కూడా నీట్గా వచ్చింది. ఇలా బ్లౌజ్ మీరు కట్ చేసుకొని కుట్టారనుకోండి, ఎక్కడ మీకు తేడా రాదు. బ్లౌజ్ అనేది మనకు ఆల్తి బ్లౌజ్ ఎలా ఇచ్చారో బ్లౌజ్ కూడా అలాగే వస్తుంది. క్రాస్ బెల్ట్ అనేది కట్ చేద్దాము. చూడండి, పైన కొంచెం పెట్టేసి కింద జాయింట్కి మనం పెట్టుకున్నాం కాబట్టి ఇక్కడ 3 ఇంచులు పెట్టి, 3.5 ఇంచులు, ఈ సైడ్ ఏమో 3 ఇంచులు పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనము ఈ పీసు సైడ్ పీస్ అనేది మనకు క్రాస్ బెల్ట్కి వస్తుంది. 3.5 ఇంచులు పెట్టి మనము పొడవు ఎంత పెట్టుకోవాలి అంటే ఎలా చూసుకోవాలో చూద్దామండి. కింద మనము షేప్ పట్టి పెట్టుకుంటాం కదా, ఇక్కడ నుంచి మనము షేప్ పట్టీకి ముందు ఫస్ట్ గీసేసుకోవాలి. షేప్ పట్టీ దాకా 3 ఇంచులు ఉంది. అది వదిలేసి పట్టీని 3 ఇంచుల దగ్గర నుంచి సైడ్కి చూసుకోవాలి. ఇదైతే 8.5 ఇంచులు వచ్చిందండి. మీరు కుట్టేటప్పుడు ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టి కట్ చేసుకున్నారంటే మనము కుట్టేటప్పుడు గెచ్చు తగ్గులైనా కూడా మనకు సరిపోతుంది, లేకుంటే జాయింట్లు వేసుకోవాల్సి వస్తుంది. చూడండి, నాకైతే కొంచెము జలుబుగా ఉండి గొంతు ప్రాబ్లం అయ్యి మాట్లాడేదాన్ని కూడా కష్టంగా ఉంది. చాలా రోజులైంది వీడియో పెట్టేసని పెడుతున్నాను. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి. ఎంతసేపు నా గొంతును భరించినందుకు థ్యాంక్ యూ అండి. చూడండి, ఈ నెక్ అనేది మనం ఇలా కట్ చేసుకోవాలి. నేను ఎప్పుడు లాస్ట్లోనే కట్ చేస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.